టైటిల్ ఏంటి? జస్ట్ ఏ మినిట్ అని ఉంది. కంటెంట్ గ్యాప్ అవుద్దని చెప్పి పెట్టారండి టైటిల్. మ్యాగీ అండ్ అబ్బాయిలు ఇద్దరు 2 minutes అని చెప్పి ఒక జోక్ వేశారు. జోక్ వేశారు. టెంపరీ ఒకసారి చూడ మనం బాగా తిరగదీస్తాడు మావాడు. ఇగో నన్న ఊరుకుంటా కానీ మా తమ్ముడు ఆయన ఏమన్నట్లా అనాల్సిన నువ్వు అంటున్నావు నువ్వు. క్రియేటివిటీ ఏమన్నా ఉందో దానిలో? యాక్షన్ వాళ్ళు ప్రతిరోజు చపాతీలు చేసేవాళ్ళు, పిండి ఈయనే పిసికేవారు. బై నేచర్ దే ఆర్ వెరీ గుడ్ కమెడియన్స్. చెప్పు బాగుంది ఏదో అద్భుతమైన నటుడు పడన్న. What the hurdles and you came across ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి? Then I participated in Miss India. At that time, I was wearing shorts and that piece, that family Miss India. That time, my relatives and all they googled my pics and they were showing my parents what your daughter is doing. ఏమో పోలీస్ బెల్ట్ లా కనిపిస్తుంది. ఏంటండి ఎందుకు హీరో అందులో? ఒక మహానుభావుడు ఉంటాడు సార్, ఆయన పేరు జానీ సిన్స్ అనుకుంటా. ఆయన ఒక ఫైటరు, ఒక దాన్ని ఏమంటారు అన్న, ప్లంబరు, డాక్టరు. సినిమాలో కూడా పాపం ఈయన సర్వసంకలు ఈయన నాకుతుంటే ఆవిడ వల్ల ఇంకోటి ఏదో నాకాల్సి వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ గంట తీసుకొచ్చారు. గంట ఏమో అనుకుంటే జస్ట్ ఏ మినిట్ అంటున్నారు. అసలు సింకే అవ్వట్లేదు. ఇది చూసిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే, అంత అన్నాడు ఇంత అన్నాడే మా టెంపరీ, ఇప్పుడు ఏంటి 1 నిమిషం అంటున్నాడు మరీ దారుణంగా అంటున్నారు. సో మనతో పాటు జస్ట్ ఏ మినిట్ టీం ఉన్నారనమాట. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ చూసినప్పుడు అంటే టెంపరీ అన్నా అని చెప్పి ఒక ఆనందం వచ్చింది. ఓకే, ఈసారి కూడా ఎరగదీస్తాడు అనుకున్నారు. బట్ టైటిల్ ఏంటి? జస్ట్ ఏ మినిట్ అని ఉంది. అంటే కంటెంట్ గ్యాప్ అవుద్దని చెప్పి పెట్టారండి టైటిల్. యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడగాలి మీరు. యాక్చువల్లీ యా, అంటే అప్పుడెప్పుడో ఒక హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో మ్యాగీ అండ్ అబ్బాయిలు ఇద్దరు 2 minutes అని చెప్పి ఒక జోక్ వేశారు. మేము అప్పుడే ఇలా రియాక్ట్ అయ్యాము, ఎవడరా అన్నదని. ఈయనేమో మగజాత ఆనుమత్యం అయ్యిండి వచ్చి జస్ట్ మినిట్ అంటే ఉన్న బరువు కూడా పోయింది కదా. టెంపరీ ఒకసారి చూడ మనం బాగా తిరగదీస్తాడు మావాడు. దండం పెడతా ఊరికన్నా, ఎందుకన్నా అట్లా కాదు, అట్లా తప్పు కదా. అది అబ్బాయిలు ఎట్లా అంటాడు మా చేయొద్దు ఇట్లా టెంపరీ మళ్ళా ఇగో నన్న ఊరుకుంటా కానీ మా తమ్ముడు ఆయన ఏమన్నట్లా అనాల్సిన నువ్వు అంటున్నావు నువ్వు. టీ తాగు నువ్వు. సారీ అన్న సారీ. ఇప్పుడు ఎందుకు మేము ఏం తీసుకోవాలి? జస్ట్ మినిట్ తీసుకోవాలా, గంట తీసుకోవాలా? ఈ రెండిట్లో ఏదో ఒక టైం పీరియడ్ చెప్పండి మాకు. అంటే ముందు జస్ట్ మినిట్ తీసుకుని తర్వాత అది ఆ టైం పీరియడ్ లో గంటకు వస్తామండి. తర్వాత గంట అంతే. ఫస్ట్ జస్ట్ మినిట్, తర్వాత గంట. ఏం గంట మీరు గంట గురించి ఇచ్చారు కదా మీరు. ఆ గంట కాదు అలా కాదు. మంచి కథ ఉంది, మంచి పాయింట్ ఉంది, దానికి ఏదో వాళ్ళు కామెడీ జోడించి దాన్ని వాళ్ళు చెప్పాలనుకున్న ఉపోద్ఘాతాన్ని అలా ఒక కామెడీ షుగర్ కోట్ వేసి చెప్తున్నారు అంతే. అంటే డైరెక్టర్ గారిని అడగాలి. యాక్చువల్లీ మేమర్ అండి అన్న, మేమర్స్ ఎక్కువ ఫాలో అవుతారండి. అలాంటిది అటెన్షన్ గ్రాబ్ చేయడానికి మీమ్స్ డెఫినెట్లీ చూస్తాను. అండ్ టు బి హానెస్ట్, ఇవాళ రేపు కామెడీ స్టోరీస్ చేయాలంటే సమ్వేర్ మీమ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ మీమర్. నిజం చెప్పాలంటే అలా ఎలా అండి బాబు, అలా నవ్విచ్చేస్తారు. దట్స్ లైక్ సో మీమ్స్ని ఖచ్చితంగా చూస్తాను. యా, అంటే వాళ్ళు 1 minute కూడా పట్టదు, జస్ట్ మినిట్ అని టైటిల్ తీసుకున్నారు కాబట్టి. ఆ మేమర్స్ అందరూ ఏంటంటే ఒక నిమిషం ఉంటుంది ఆ మేము. వాళ్ళు ఎంత ఫన్ జనరేట్ చేస్తున్నారంటే రియల్లీ అద్భుతం అనమాట. సో ఏమన్నా అక్కడ నుంచి ఏమన్నా ఐడియా తీసుకున్నారా? ఇది ఒక 2.5 గంటలు ఉందనుకోండి, ఫర్ సపోజ్ 2 hours ఉందనుకోండి, 120 మీమ్స్ కలిపి ఒక సినిమా ఏమన్నా తీసారా అని చెప్పి. టు బి హానెస్ట్ ఏంటంటే, నేను ఈ స్టోరీకి వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ దిస్ వాస్ కంప్లీట్లీ రిటర్న్. మనం అక్కడ వేలు పెట్టడానికి ఏం లేదనమాట. వేలు పెడితే ప్రొడ్యూసర్ నరికేస్తాడు. ఆయనదే స్టోరీ. ఈ వాజ్ జస్ట్ లైక్ డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. మేకింగ్తో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఐ మెట్ దీస్ గైస్. ఇంకా వీళ్ళకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి, బై నేచర్ దే ఆర్ వెరీ గుడ్ కమెడియన్స్. అలా అవునంత క్వశ్చన్ ఏమో అడిగారు భయ్యా. చెప్పు బాగుంది ఏదో అద్భుతమైన నటుడు పడన్న. నాకు గుర్తొచ్చి సింగిల్ టేక్ లో చెప్తాడు.
మంచి విషయాలు చెప్తుంటే చాలా. టేక్ మధ్యలో వెనక పక్క 3వ వరుసలో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ కనిపెడితే ఈ టేక్ ఎగదొప్పి దాంతో పులిహార కలిపి ఇప్పుడు అది కాదు, ఈయన మధ్యలో ఈయన సొంత క్రియేటివిటీ ఏమన్నా ఉందో దానిలో? ఉంటది. యాక్చువల్లీ మాకు మీరే చెప్పారా? నిజం చెప్పండి, నాకు ఎందుకో ఆయన ఏమండి ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిరోజు చపాతీలు చేసేవాళ్ళు, పిండి ఈయనే పిసికేవారు. అలా చపాతీ పిండి పెడితే చపాతీలు అయిపోయేవి. ఎవరు కదా మీరే కదా. మేబీ కరెక్ట్ గా చపాతీ పిండి కలిపే టైంకి మీరు షార్ట్ పెట్టుంటారు, మేబీ అదే జోష్ లో అయినా. ఏదేమైనా ఈ సినిమా ద్వారా పులిహార ఎలా గెలపాలో తెలిసింది. ఇంతమంది గురువుల మధ్యలో నేను సీరియస్ చెప్పు ఇందాక. సో స్టోరీ కంటెంట్లో ఏంటంటే ఎవ్రీవేర్ మేము ప్రతి సీన్లో సమ్వేర్ జస్ట్ ఎ మినిట్ అనేది ఎక్కడో ఒక చోట రిపీట్ అవుతుంది అనమాట. అండ్ అది మనం రెగ్యులర్గా వాడుకునే మాట. అండ్ దీనికి ప్రొడ్యూసర్ గారు అనుకున్న ఇంకొక టైటిల్ ఓన్లీ 1 minute అన్నట్టు అనుకున్నాం. అది కంప్లీట్లీ ఓమ్ అని వచ్చేస్తుంది అనమాట. ఓమ్ అని చెప్పి రాంకామ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ నొంగో పెట్టి అంటారని అవి సరే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తుంటారంటే ఓకే జస్ట్ ఎ మినిట్ అని చెప్పారు. దట్స్ వేర్ బాగుంది సార్, దీనికి వెళ్దామని. ఇది జనరల్లీ ఇది జస్ట్ మినిట్ అనేది సాఫ్ట్వేర్ ఐటీ కల్చర్లో ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో జస్ట్ జామ్ అని ఒకటి పెడతారు, అది కూడా జస్ట్ మినిట్లో మనం ఏదైనా చెప్తే బాగుందంటే పిక్ చేసుకుంటూ ఉంటారు. మేము స్టోరీ డికోడ్ చేస్తున్నారు కొంతమంది. ఎలా అంటే ఇప్పుడు జస్ట్ మినిట్ ఈయన ఐటీ ఎంప్లాయీ ఉండొచ్చు, ఐటీ ఎంప్లాయీస్ జనరల్లీ ఐటీ ఎంప్లాయీస్కి జస్ట్ మినిట్ జరుగుతూ ఉంటుంది, పాపం కొంచెం వీక్గా ఉంటారని చెప్పి కొంతమంది అంటారు. ఏమన్నా వాస్తవం ఉందంటారు దీనిలో? అంటే మీరు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళారు సార్, మీరు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే రావాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకండి. ఎస్, మీరు అనుకుంటున్న పాయింట్ని మమ్మల్ని చాలామంది అడిగారు. టు బీ హానెస్ట్ మేము సమ్వేర్ ఆ పాయింట్ కూడా టచ్ అవుతుందండి. బట్ దాని మీద రిలై అయ్యలేదు థీమ్ అంతా ఏంటంటే ఒక నార్మల్ పర్సన్. అండ్ జస్ట్ మినిట్ గురించి నన్ను 1 minute చెప్పమంటే నేను 1 man show అని చెప్తాను. అండ్ దట్స్ అభిషేక్ అన్న ఖచ్చితంగా 1 man show అది మీరు రేపు ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా అదే చెప్తారు. అండ్ సార్ నేను నేర్చుకున్న వర్కింగ్ ప్యాటర్న్ ఏంటి అంటే షార్ట్స్ కంపోజ్ చేసి యాక్టర్ని కూర్చోబెట్టి తీయడం అనేది దట్స్ నాట్ సంథింగ్ వీ బిలీవ్డ్ అనమాట. నేను నా వర్కింగ్ ప్యాటర్న్ కానీ యాక్టర్స్ని ఫ్రీ హ్యాండ్ వదిలేసి అక్కడ నుంచి మేము షార్ట్స్ కంపోజ్ చేసుకునే వాళ్ళం. దట్స్ వేర్ మేమేంటంటే స్క్రిప్ట్ ఏది వచ్చినా కూడా వీ యూస్ టు గివ్ ఫ్రీడమ్ అనమాట. అన్న ఒకసారి మీరు సీన్స్ చేయండి ఒకసారి. వీళ్ళు ఎంత న్యాచురల్గా చేశారు అంటే దెర్ వాజ్ ఎ టైం ఒక చిన్న ఎమోషనల్ సీన్ అన్నట్టు అనుకుందాం. ఈ మనిషికి అదేందో తెలియదు కానీ లోపల ట్యాంక్లో ఏమన్నా దాచిపెట్టుకుంటాడు ఏంటో. ఆ సీన్లో ఎమోషన్ వచ్చేసింది అంటే ఆ పాయింట్లో అక్కడ ఉంటాడు. ఒకవేళ ఆయన అండ్ వన్ మోర్ థింగ్ సార్, నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్తాను. టు బీ హానెస్ట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఎవరన్నా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళాడు, ఆ రోజు మొత్తానికి ఎన్ని షాట్లు తీస్తాడు అనుకుంటారు? ఎన్ని కేసెస్? లైక్ కొంతమంది నేనైతే ఫస్ట్ డే ఎక్కడన్నా జాబ్లో జాయిన్ అయితే వెళ్ళి కనిపించి వచ్చేస్తాను. బేసికల్లీ అంటే మేము మై కెమెరామ్యాన్, మై ఫోకస్ పుల్లర్ అండ్ దీస్ 2 actors వీళ్ళిద్దరి మీద ఫస్ట్ షెడ్యూల్ ఉంది. ఫస్ట్ డే దే గేవ్ మీ 133 ఓకే షార్ట్స్ ఫస్ట్ షెడ్యూల్లో. 133 ఓకే షార్ట్స్. నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పాను ఏమైందంటే ఇట్లా ఇన్ని షార్ట్స్ అయ్యాను, ఇన్ని సీన్స్ అయ్యాయని చెప్పాను. ఒరే బాబు నువ్వు ఏం చేస్తారా నాయన, అన్ని సీన్లు ఎట్లా చేస్తారా, నువ్వు మనిషివే మడేలు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఫుటేజ్ చేశాడు. అన్నీ బాగున్నాయి. ఈవెన్ ద ఫోకస్ పుల్లర్ దేవా అని ఒక ఆయన వచ్చారు చెన్నై నుంచి, అమీర్ అన్న. దాని తర్వాత వీరు ఎక్స్ట్రాడినరీ టైమింగ్. మేము తీసింది మొత్తం ఆల్మోస్ట్ 142 షార్ట్స్ తీసాం సార్. నా సెంటిమెంట్ ఫస్ట్ వినాయకుడి షాట్, దాని తర్వాత మిగతా 6 and 7 షార్ట్స్ వీళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్కి కెమెరామెన్ ఊగడం వల్ల బిస్కెట్ అయ్యాయి. సింగిల్ టేక్ పెట్టినామంటే సింగిల్ టేక్ అలా. దట్ వాస్ ద ర్యాపో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మా హీరోయిన్ గారి గురించి కూడా చెప్పాలి. చెప్పచ్చా? తను ఓకే చెప్పిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్స్ లైక్ ప్రతి రెగ్యులర్ స్టోరీ చేసే అమ్మాయి కాదు తను. అలాంటి ఒక యాక్టర్ నా స్టోరీ ఓకే చేసిందంటే ఇందరా మన దగ్గర నిజంగానే మనం అంత బాగా నెరేట్ చేస్తున్నామని నా మీద నాకే డౌట్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ వర్క్డ్ అవుట్ అనమాట. ఎవర్ ద హర్డిల్స్ అండ్ యూ కేమ్ అక్రాస్ అంటే ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి? ఈ సినిమాకి యాక్చువల్లీ ఫ్యామిలీ నుంచి నుంచి ఏమన్నా హర్డిల్స్ వచ్చినాయి ఏమన్నా? for this movie no for this movie they didn't say anything. When I participated in Miss India, at that time I was wearing shorts and that tees, that family Miss India. That time my relatives and all, they googled my pics and they were showing my parents what your daughter is doing. That time they my sister's husband, they stopped talking to me and all, but later they understood. ఇంతకీ ఆ గంట చూసిన తర్వాత అందరూ కింద కమెంట్స్ చూసారా? కింద మీద ఊపు కాదు, కింద మీ ఫ్యాన్స్ అండి, కింద మీద ఊపు టెంప్ట్ రవి అన్న తోపు అని పెడతారు.
ఈయన సరే గంట కట్టాడు పక్కనే టు బి హానెస్ట్ ఆ రోజు మేము పోస్టర్స్ డిజైన్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఇంకొక శుద్రశక్తి ఉంది సార్ మా సెట్లో, ఆయన పేరు ఫనన్ అనమాట. అండ్ నిజం చెప్తున్నాను, వెరీ హానెస్ట్గా చెప్తున్నాను, నేను అంటే జనరల్గా ఏమంటారంటే పని తెలిసిన డైరెక్టర్ పని చేయించుకుంటారు అంటారు కదా, నేను పని రాని డైరెక్టర్ని, నేను పని రాబట్టుకుంటేనే సినిమా చేయగలను, లేదంటే నా వల్ల కాదు. సో సమ్వేర్ నేనేంటంటే సెట్లో నాతో పాటు ఒక టెక్నికల్లీ స్ట్రాంగ్ మైండ్ ఉంది, దే ఆర్ గివింగ్ గుడ్ ఇన్పుట్స్ అంటే నేను దాని ఒక అడ్వాంటేజ్లో ఫీల్ అవుతాను కానీ ఇన్సెక్యూరిటీ లాగా అసలు ఫీల్ అవును. ఇది వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళకి ఏదైనా ఐడియా వచ్చిందంటే వెంటనే తమ్ము అన్న నన్ను తమ్ము అని పిలుస్తాడు. తమ్ము గంట అంటే నేను ఫస్ట్ మెడలో కడదాం బాగుంటుంది అన్నట్టు అనుకోను. తమ్ము ఆడ కడదాము చూడు పైన కడదాం. క్రియేటివిటీ అయిందేనా? ఓకే, క్రియేటివిటీ అనేది అలాగే చెప్పొద్దని చెప్పిన ఎవరు చెప్పొద్దు అన్న చెప్పేసిండు. సో అనగానే అన్న ఇది ఏదో బాగుంది కట్టి నేను కట్టి చూద్దాం అనగానే యో ఏం చేస్తున్నావు లుంగి లుంగి కట్టాడు పట్టుకో. కాదు, అదృష్టం ఏంటంటే పైన కట్టారు, మీరు లుంగి లేపుతున్నారంటే లోపల కడదాం అనుకున్నారు. చూడు అక్కడ ఏంది మనం కింద కంటాను, నేను దూరం నుంచి పైగా నేను అంటున్నా, మా హీరోని కింద కట్టండి అంటాను, పైకి కింద మధ్యలో అక్కడ ఆగిపోయింది అది. కట్టంగానే ఈయన్ని చూసిన తర్వాత సార్ ఫస్ట్ మా మేకప్ మ్యాన్ సార్ మా నాగేశ్వర అన్న ఆ అన్న ఫస్ట్ ఆయన నవ్వాడు. ఆయన జనరల్గా అయితే సార్ మేమందరం నవ్వుతున్నా, ఆయన నవ్వాడు, మరి ఏంటో మనకు తెలియదు. ఆ రోజు ఆయన నవ్వేసరికి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్ అని. కాకపోతే ఫస్ట్ చాలా భయపడ్డాం, బట్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పీస్ఫుల్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓ ఇది ఉంది అని చెప్పి సర్ప్రైజ్ అయితే ఓకే, బట్ వాళ్ళు ఏదో ఇంటెన్షన్తో వెళ్ళి కొంచెం అక్కడ ఏమన్నా తేడా కొట్టచ్చు కదా అని ఐడియా ఏం రాలేదా? సార్ ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఎక్స్పెరిమెంట్ సార్, మనం నమ్మింది చేస్తూ వెళ్ళాలి, అది అలాగే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడమే మన మూర్ఖత్వం. ఇప్పుడు ఆడియన్స్ అలాగే తీసుకుంటారు అనుకుంటే నాకంటే పెద్ద పిచ్చోడు ఉండడు, ఆడియన్స్ అలాగే తీసుకుంటే వాళ్ళకంటే పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సొంతంగా ఆలోచిస్తారు, వాళ్ళ నుంచి సర్ప్రైజెస్ వస్తాయి. ఇంట్లో దిస్ ఈస్ వెరీ రెగ్యులర్. ఓకే ఓకే, అప్పుడు అక్కడ డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టారు, అక్కడేమో చేతిలో దాంతో కొడితే ఏదో కజ్జికాయ పగిలిపోద్ది ఏదో డైలాగ్ కూడా ఉందనుకోండి, కమాండ్లంతో కొడితే. ఇటు పక్క ఏమో పోలీస్ బెల్ట్ లా కనిపిస్తుంది. ఏంటండి ఎంతకీ హీరో అందులో? యాక్చువల్లీ సార్ దీన్ని మేము ఒక మహానుభావుడు ఉంటాడు సార్, ఆయన పేరు జానీ సిన్స్ అనుకుంటా. ఆయన ఒక ఫైటరు, ఒక దాన్ని ఏమంటారు అన్న ప్లంబరు, డాక్టరు ఇలా అనుకున్నాం. కాకపోతే మా దాంట్లో గుండె ఉంటుంది కదా, ఆయన గుండె ఉంటుంది సార్. కాకపోతే మా దాంట్లో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంది, కానీ ఆ క్యారెక్టర్ ఈయన కాదు. ఓకే, సో సమ్వేర్ మేము అనుకున్నాం ఈయన ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం. అనుకుని వెన్ వీ డిజైన్ సంథింగ్ అంటే ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అనమాట. తర్వాత ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఈయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. లేదు సార్, అది ఇలా 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 వస్తుంటుంది, ఇలా అవుతుంటుంది, మళ్ళీ ఇలా కలిసిపోతుంటుంది అనమాట, అలాంటి ఒక అటాచ్మెంట్ అనమాట. సో చూసినప్పుడు సరే ఈయన ఆయన రిప్రజెంట్ చేయడం పర్ఫెక్ట్ అనిపించి వి జస్ట్ డిజైన్ అనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్లంబర్, డాక్టర్, సైంటిస్ట్. మీకు అది రాలేదా ఫస్ట్ ఇది చూడంగానే? ఏది ఇప్పుడు ఎందుకు లేదు సార్, వాళ్ళకే చాలా వచ్చినాయి. చెప్పండి. లేదు ఆయన అడుగుతున్నాడు, మీకు అది రాలేదా చూసినప్పుడు ఫస్ట్ జానీ సిన్స్ ప్లంబర్, డాక్టర్, కార్పెంటర్ రాలేదా అని అడుగుతున్నాడు. వాళ్ళకే ఏవో డౌట్లు వచ్చి అవి తీర్చలేక వస్తుంది, మళ్ళీ మీరు కొత్త అంటే ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇది ఒక ఫన్నీ సీన్ సార్ అంతే. అంటే ఇందాక కూర్చున్న వాళ్ళు కూడా ఇమాజినేషన్ అని చెప్పేది వెబ్సైట్ లో ఓపెన్ చేస్తున్నారు, ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయారు అని చెప్తారు. అడిగాం అనమాట క్లారిటీ కోసం. జస్ట్ ఈయన ఇంకా మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు ఆయన క్లియర్గా. లీడ్లు ఇస్తున్నాడు అంటే ఆయన భక్త ప్రహ్లాద సీడీ అన్నాడు కదా నేను చాలా డివోషనల్ గా మాట్లాడాను సార్. అంటే సీడీ లోపల ఏదో ఉందన్నారు కదా సార్. అంటే మామూలుగా కమర్షియల్ సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి కదా లోపల, వాటిని కూడా కమర్షియల్ చేస్తారన్న. కమర్షియల్ ఎప్పటి నుంచి? సరే సార్, కమర్షియలే కదన్నా. అదే మరి వాటిని కూడా కమర్షియల్ చేశారంట. అర్థం కాలే కొంచెం, ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? చాలా బడ్జెట్ ఎక్కువ నిజంగా, కమర్షియల్ బడ్జెట్ ఎక్కువ. సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వేనస్ అని పెట్టారు కదా. సో సైకలాజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఉమెన్ కి మెన్ కి, దానివల్ల సరదాగా కొటేషన్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఏమన్నా అంటే ఆ సైకలాజికల్ డిఫరెన్సెస్ ఎలా ఇద్దరు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఏమన్నా ఒక మెసేజ్ ఏమన్నా ఉందా సినిమా ఎండింగ్లో? ఉమెన్ మెన్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఎలా? ఉమెన్ మెన్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళకి పోయే కాలం దగ్గర రావాలి సార్. అది ఎప్పటికీ జరగని పని. జాతులు మేము అంత క్లియర్గా పెట్టాం. సినిమాలో కూడా పాపం ఈయన సర్వసంకలు ఈయన నాకుతుంటే ఆవిడ వల్ల ఇంకోటి ఏదో నాకాల్సి వస్తుంది. ఈయన జీవితం కొన్నిసార్లు సార్ యాదవ జీవితం వెలపరం వచ్చేస్తుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట.
దానికి సింబాలిక్ అది పెట్టాను సార్. అది జరగదు, ఆ రెండు వేరే జాతులు, కలిపి చూడకండి. సర్వశంకలు నాకుతుంటే ఆవిడ ఇంకో ఏదో నాకు అది వచ్చింది. మరి అదిగా గౌరవంతో హీరో మీద పరిగారే కొంచెం బెటర్. ఇప్పుడు అర్థమైందా? కానీ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారి గురించి మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే నిజంగా వేరే యూత్లో ఇప్పుడు వచ్చే హార్డ్ వర్క్ ఎక్కడి నుంచి సినిమా స్టార్టింగ్ కంటే ముందు సబ్జెక్టు ఆయన విని మా అందరికి ఒక్కొక్కరు ఎన్నిసార్లు పోయినా కథ అందరికీ నేరేషన్ ఇచ్చుకుంటే ఎంత ఓపిక అంటే ఒక మెయిన్ హీరో దగ్గర నుంచి హీరోయిన్ చివరి జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా అట్లా ఉంచిపెట్టాడు ఆయన. కథమ్మ ఇదమ్మ కథ చెప్పి అంత పర్ఫెక్ట్ జెన్యున్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మా క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ పేలిందన్నా కూడా రైటర్ గారు ఎంత బాగా రాసిందో దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. కానీ ఇంకోటి ఏంటంటే వాస్తవం ఏంటంటే ఏదన్నా డెవలప్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఒప్పుకోరు, మేము అంత కష్టపడి రాసుకున్నాం అది అంత కుదరదు అంటారు కదా. కానీ మా డైరెక్టర్ మాత్రం మాకు ఫ్రీడమ్ వదిలిపెట్టబట్టే ఈ కామెడీ పనిచేసి వచ్చింది. ఇప్పుడు నేను కామెడీ అక్కడ లేనిది మనకి లోపల మనం జబర్దస్త్ మనం రాసుకున్నాం, అన్నిటికీ మనం రాసుకున్నాం కదా, అక్కడ ఇంకా కామెడీ పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆగి మనం వేసేస్తుంటే మిగతా వాళ్ళు కొంతమంది ఒప్పుకోవచ్చు. కానీ కూర్చొని మా డైరెక్టరు ఏం పని చేయొచ్చు అన్న కూర్చొని మా ఇద్దరితో కూర్చొని డిస్కషన్ చేసి అన్న ఇది చేద్దామా అని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. కాకపోతే మిగతా వాళ్ళందరూ సీన్ పేపర్ పట్టుకొని తిరుగుతారు. ఇది ఒక డైరెక్షన్ ఒకళ్ళేమో అందరూ సీను విత్ ఏ సినిమా అన్ని సినిమాలు చేస్తాం కదా, టైపింగ్ చేయించి ఎవరి సీన్ పేపర్ వాళ్ళకి ఇస్తారు కదా, ఈయన మైండ్లో ఉండిపోద్ది ఏ సీను ఏంటి ఏ కామెడీ పంచి ఏంటి మొత్తం తెలిసిపోద్ది. ఆయన మాకు చెప్పడం కాకుండా మాకు కూడా ఎక్కించి పడేశాడు మైండ్లోకి. అంత పర్ఫెక్ట్ జెన్యున్. నిజంగా ఈ సినిమా సక్సెస్ అయితే నిజంగా హార్డ్ వర్క్. ఆ రోజు సినిమా స్టార్టింగ్ కంటే ముందు ఇప్పటికి కూడా ఎడిటింగ్ దగ్గర కూర్చుంటాడు, ఆర్ఆర్ దగ్గర కూర్చుంటాడు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేయి, నాన్న ఒక నిమిషం ఎడిటింగ్లో అంటాడు. రాత్రి 12 చేయి 1 గంట చేయి. నిజంగా వెరీ గుడ్ హార్డ్ వర్కర్. హీరో ఎట్లయితే లాక్కొచ్చిండో మా డైరెక్టర్ కూడా అంతే లాక్కొచ్చాడు. ఈరోజు కెమెరా ముందు చెప్తున్నా మంచి పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఆల్ ద బెస్ట్. నిజంగా సూపర్ హార్డ్ మనసులో ఉందని చెప్పా. వాట్ ఆర్ ద థింగ్స్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ఏ ఏమనాలి ఫ్రమ్ ఏ బాయ్ అనాలా మెన్ అనాలా ఫ్రమ్ మెన్ मेरे में क्या देखते हैं आप वो पूछ रहे हैं क्या पसंद आया ఈజ్ వెరీ కేరింగ్. ఈజ్ వెరీ కేరింగ్ అంటే మీరు ఇన్నారు మిమ్మల్ని మానేసి అక్కడ అటువైపు కేర్ చేసి ఉంటారు ఆయన. అదే అంటున్నా. సిన్సియారిటీ. సిన్సియర్. యా ఆన్ టైం. और एक और क्या లవ్ మూడు అవే చెప్పారండి. सबको प्यार करते हैं ना. वो अलग बात है. सबको प्यार. आपसे प्यार किया? सभी से करते हैं. सभी से नहीं, ये अलग बात होता है ना. ना वो वाला प्यार नहीं, ये केयरिंग मतलब కేరింగ్ ప్యార్. ఆ ప్యార్ కాదు. ఈ పిఆర్ వేరు. Thank you so much అండి for your valuable time. I wish you all success అండి. Thank you. సో జస్ట్ ఏ మినిట్ తర్వాత ఏంటి జస్ట్ 2 minutes జస్ట్ 3 minutes అలాగే ఏమైనా ఉంటుందా? నెక్స్ట్ just another minute అని డైలాగ్ ఒకటి ఫేమస్ కదా, ఏమండి 45 minutes డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ కదా, అలాగే నెక్స్ట్ వేరే పెరుగుతూ ఉంటాయా? ఫ్రెష్ జానర్తో వెళ్తున్నాడు. అదే స్క్రిప్ట్ ఏదో డెవలప్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ దగ్గర, అదే ప్రాసెస్ లో ఉంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ పెంచండి నెక్స్ట్ జస్ట్ 30 seconds అనకండి. కంప్లీట్ సంబంధం వేరే కొత్త జానర్. Thank you so much and for your valuable time. I wish you all success. Thank you. That's all for now. This is Darshan signing off.